మా ప్రాజెక్ట్ పేరు స్మార్ట్ టాయిలెట్. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే రీయూజ్ చేయడం ద్వారా వాటర్ని ఏ విధంగా పొదుపు చేయడం, దాని గురించి. మనం ప్రతి ఒక్కరికి నీరు అవసరం, అలాంటి నీటిని మనం పొదుపు చేయాలి. మేము ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణం ఏమిటంటే మా గ్రామంలో వేసవి కాలంలో బోర్లు ఎండిపోతుంటాయి కానీ చలి వర్షాకాలంలో బోర్లలో నీళ్ళు ఉంటాయి. అంటే నీటిని ఏ విధంగా పొదుపు చేయాలి దాని గురించి మా సార్తో డిస్కషన్ చేస్తే మా సార్ మాకు ఒక మార్గం చెప్పాడు. ఏమిటంటే ఇప్పుడు కొత్తగా అందరూ ఇళ్లలో వెస్టర్న్ బాత్రూమ్స్ హ్యాండ్ వాష్ కడుతున్నారు కదా, హ్యాండ్ వాష్ వాటర్ని వేసుకు పంపిస్తున్నారు కదా, అలా పంపించకుండా మన హ్యాండ్ వాష్ వాటర్ని వెస్టర్న్ బాత్రూమ్కి మళ్లించడం ద్వారా చాలా వాటర్ని సేవ్ చేయొచ్చు అని చెప్పారు. అది ఏ విధంగా అంటే ఇది వాటర్ ట్యాంక్ నుంచి హ్యాండ్ వాష్కి వస్తుంది. ఇక్కడ నుంచి మనం పైప్స్ పెట్టి బయటికి పంపిస్తున్నాం. అలా పంపించకుండా హ్యాండ్ వాష్ నుంచి ఫ్లష్ ట్యాంక్లో స్టోర్ చేసుకొని మనం టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తే చాలా వరకు వాటర్ని సేవ్ చేసిన వాళ్ళ మొత్తం. అండ్ మనం ఒకసారి వర్కింగ్ ఇస్తుందా చేంజ్ చాలా టైం పడుతుంది సార్. ఓకే, నీళ్ళు దుంకుతున్నాయి కదా. ఓకే, ఇక్కడ నుంచి హ్యాండ్ వాష్ నుంచి ఫ్లష్ ట్యాంక్లోకి వెళ్ళిపోతాయి. హ్యాండ్ వాష్ కదా, హ్యాండ్ వాష్ నుంచి ఫ్లష్ ట్యాంక్లోకి వెళ్తాయి. ఓకే, ఇక్కడ నుంచి మనం టాయిలెట్స్కి వెళ్తాయి. ఓకే, ఇక్కడ నుంచి వేస్ట్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, వెరీ గుడ్. ఇంకా మనం ఒకసారి వాషింగ్కి అట్లా వెళ్ళినప్పుడు 8 లీటర్స్ 10 లీటర్స్ వాటర్ని యూజ్ చేస్తున్నాం కదా. ఈ వాటర్ని మా ఎదుల గ్రామాన్ని తీసుకుంటే ఒకసారి ఒక రోజుకు ఒక బాత్రూమ్ 10 టైమ్స్ యూజ్ చేసినట్లయితే 80 లీటర్స్ వాటర్. ఎగ్జాంపుల్ మా ఎదుల గ్రామాన్ని తీసుకుంటే 200 వెస్టర్న్ బాత్రూమ్స్ కట్టినవి ఉంటాయి. 200 × 80 16,000 లీటర్ల వాటర్ సేవ్ చేస్తున్నాం. 16 లీటర్ల ఈ స్మార్ట్ టాయిలెట్ అనే పద్ధతిని గ్రామంలో, మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో వినియోగించినట్లయితే మనం చాలా వరకు వాటర్ని సేవ్ చేసిన వాళ్ళ మొత్తం. రాబోయే నెక్స్ట్ జనరేషన్ కూడా మనం వాటర్ని అందించిన మనం. వాటర్ అనేది ఒక సహజం, అలాంటి నీటిని మనం పొదుపు చేయాలి. అదేవిధంగా దీన్ని మనం తక్కువ కాస్ట్తో చేయవచ్చు. ఇంకా ఇక్కడ ఏం లేదు, హ్యాండ్ వాష్ నుంచి బయటికి పంపిస్తుంది కదా, బయటికి పంపించకుండా ఆ పైప్ నుంచి ఫ్లష్ ట్యాంక్లో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది. మనం టాయిలెట్స్ వెళ్ళినప్పుడు యూజ్ చేస్తే అయిపోతుంది. ఇది మా మెయిన్ పాయింట్. మా ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏ విధంగా నీటిని పొదుపు చేయాలి, రీయూజ్ చేసుకోవడం ద్వారా వాటర్ని పొదుపు చేయడం. ఇది మా కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్.